తాయాతి దేశం పాకిస్తాన్కు ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 ఏళ్ల పాటు అక్కడ సేవలు అందించిన ఈ టెక్ దిగ్గజం తాజాగా గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ ఆ సంస్థ పాక్ సీఈఓ ప్రకటనతో ఈ విషయం బయటకు వచ్చింది. దాదాపు వేలాది మందికి మైక్రోసాఫ్ట్ లే ఆఫ్లు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలు అధికారికంగా మూసివేస్తున్నట్టు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న కొద్ది మంది ఉద్యోగులకు ఈ సమాచారం అందిందని మార్చి 7, 2000వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ అక్కడ కార్యకలాపాలను మొదలుపెట్టింది. వాణిజ్య కార్యకలాపాలే కాకుండా పాకిస్తాన్ డిజిటల్ జర్నీలో మైక్రోసాఫ్ట్ కీలకంగా వ్యవహరించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. విద్యా సంస్థలతో కలిసి పనిచేయటంతో పాటు చిన్న వ్యాపారులకు సాంకేతికతను దగ్గర చేసింది. ఇలా పాక్ యువతకు ఓ అవకాశాన్ని అందించేందుకు ప్రయత్నాలు చేశామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్లో తన కార్యకలాపాలను నిలిపివేయడంపై మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ మారుతున్న రాజకీయ స్థితిగతులు, వాణిజ్య పరిస్థితులు క్షీణించడం, అస్థిర ఆర్థిక వ్యవస్థ వంటివి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. తరచుగా ప్రభుత్వం మారడం, అధిక పన్నులు, కరెన్సీ ఒడిదుడుకులు, సాంకేతికతలను దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు వంటి అంశాలు ఈ టెక్ దిగ్గజానికి సవాలుగా మారినట్లు సమాచారం. మరోవైపు 2024 ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ వాణిజ్య లోటు $24.4 బిలియన్ చేరింది. జూన్ 2025 నాటికి విదేశీ మారక నిల్వలు కూడా $11.5 బిలియన్ పడిపోయాయి. ఇవన్నీ టెక్నాలజీ దిగుమతులతో పాటు పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కాగా తాజా పరిణామంపై పాక్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ స్పందించారు. రాజకీయ అస్థిరత కారణంగా అవకాశాలను కోల్పోతున్నామని ఆవేదన చెందారు. పాక్లో తన కార్యకలాపాలను మూసివేయాలని మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయం మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిణామమని తెలిపారు. అయితే 2022లో బిల్ గేట్స్ పాక్ పర్యటనకు వచ్చినప్పుడు నాతో భేటీ అయ్యారని, అప్పుడు ఆయన్ను ఇక్కడెందుకు పెట్టుబడులు పెట్టడం లేదని ప్రశ్నించానని గుర్తు చేశారు. పాక్ ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకుపోయిందని తెలిపారు.